టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. దీంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు పెద్ద ఊరట వచ్చింది. ఉద్యోగాల నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పింది ధర్మాసనం. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. టీజీపీఎస్సీకి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. గ్రూప్ 1 ఫలితాలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది డివిజన్ బెంచ్. దీంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు పెద్ద ఊరట వచ్చింది. ఉద్యోగాల నియామకాలు తుది తీర్పుకు లోబడి ఉంటాయని చెప్పింది ధర్మాసనం. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, అప్డేట్స్ ఏంటి? ఎస్ రవంతి, మనం చూడవచ్చు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి అయితే 563 మంది అభ్యర్థులకైతే ఊరట లభించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ టీజీపీఎస్సీ కానీ అదేవిధంగా గ్రూప్ 1లో విజయం సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వేసినటువంటి 2 పిటిషన్లకు అనుగుణంగా అయితే వాదనలు విన్నటువంటి హైకోర్టు ధర్మాసనం అనేది ఇటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో పాటు అదేవిధంగా మరొక వాయిదాను కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 15వ తారీఖు వాయిదా వేయడంతో పాటు ఈ యొక్క ఏదైతే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి 563 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి తదుపరి కార్యక్రమాలు ఏదైతే నియామకం కానీ అదేవిధంగా ఎంపికకు సంబంధించినటువంటి తదుపరి విచారణను కంటిన్యూ చేయాలంటూ కూడా ఇటు టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు టీజీపీఎస్సీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి లాయర్లు మాట్లాడుతున్నారు. మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అది దట్ విల్ నాట్ అండర్మైన్ ది వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చేశారు. రెండోది ఏంటంటే తెలుగు క్యాండిడేట్స్ నెగ్లెక్ట్ చేశారని చెప్పి జరగడం జరిగింది. తెలుగు క్యాండిడేట్స్ కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా దానితో కూడా ఏకీభవించలేదు. మూడో విషయం ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. ఈ సంబంధించినటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కోర్టు ఒక్కటే అడిగింది డివిజన్ బెంచ్. ఏ రకంగా మాల్ ప్రాక్టీస్ జరిగిందా, మాస్ కాపీయింగ్ జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ జరిగిందా? అప్పుడు మేమందరం కూడా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 563 మెంబర్స్ తరపున డిఫరెంట్ లాయర్స్ వీ ఆల్ కంటెంటెడ్ దట్ ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ఆ రిట్ పిటిషన్లో కేవలం ఆరోపణలు తప్ప ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషను కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఫాలో చేసి చెప్పారు కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వేయాల. ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ కాదనేది మా కంటెన్షను. తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్ అనేటువంటిది వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కాలేదనటం కూడా దట్ ఈజ్ ఆల్సో నాట్ కంటెన్షన్ టు స్టాండ్ ఫర్ స్క్రూటినీ. ఫైనల్ గా దాని మీద సస్పెన్షన్ చేస్తూ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విల్ గో సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ అని చెప్పేసి జడ్జి కూడా ఈరోజు ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా అక్టోబర్ 16న అందరు కూడా రెడీ కావాలి. ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, తర్వాత గ్రూప్ 1కి మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్స్, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేస్తూ పర్టికులర్ ఈ కేసులో మేమందరం కూడా వేర్ ఆల్ రిప్రజెంటింగ్ ఆల్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కాబట్టి అది అక్టోబర్ 16కి వేయటం జరిగింది. ప్రస్తుతానికి ఇంటర్మ్ సస్పెన్షన్ ఆఫ్ ది సింగిల్ జడ్జి ఆర్డర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం సెటిసైడ్ చేస్తూ గ్రూప్ 1 14 సంవత్సరాలు జరిగినటువంటి యొక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని ఈ రకంగా చేయటం అనేటువంటిది ముఖ్యంగా ఇట్ విల్ ఏ స్లాట్ ఆన్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది రకమైనటువంటి ఒక చాలా బ్యాడ్ నేమ్ అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యూ చేశారు. మేమందరం కూడా చెప్పాము 563 యొక్క సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క ఫ్యూచర్ ఈజ్ అట్ స్టేక్. సో మియర్ ఎలిగేషన్స్ మీద ఈ రకంగా ఎగ్జామినేషన్స్ కనుక క్యాన్సిల్ చేసినట్లయితే అకాడమిక్ ఎక్స్పర్ట్ చేయాల్సింది సింగిల్ జడ్జ్, ఆనరబుల్ సింగిల్ జడ్జ్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎక్సర్సైజ్. ఎందుకంటే ఈ ర్యాంకింగ్ లిస్టు ఏదైతే సింగిల్ జడ్జి గారు ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా రిట్ అపీల్లో డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారంటే ఇది సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు. నౌ ది ప్రక్రియ ఏదైతే ఉందో 563 క్యాండిడేట్స్కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది. పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు. బట్ ఇచ్చినా కానీ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దీస్ ఆల్ రిట్ అపీల్స్ నియర్లీ 6 to 8 రిట్ అపీల్స్ ఫైల్ చేశారు. లేదు, ఇంకా రీవాల్యుయేషన్ ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ కోర్ట్ జడ్జ్ ఇస్ సస్పెండెడ్. So it's kept in abeyance. So other process will takes place. వీటన్నిటికి మీద రిట్ అపీల్స్ చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను, అడ్వకేట్ జనరల్ గారు, తర్వాత సీనియర్ కౌన్సిల్స్ అందరం కూడా ఆల్ ది గ్రూప్ ఆఫ్ లాయర్స్
వీ హ్యావ్ సీరియస్లీ కంటెండెడ్ బిఫోర్ ది హానరబుల్ చీఫ్ జస్టిస్ ముందు ఏమని అన్నామంటే ఇవన్నీ కూడా జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాలింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్. ఎంటైర్ రిట్ పిటిషన్లో నియర్లీ 25 pages ఆఫ్ రిట్ పిటిషన్లో ఎక్కడ కూడా నాట్ సపోర్టెడ్ బై ఎనీ ఎవిడెన్స్. సో దేర్ ఫార్ సస్పెన్షన్కు ప్రధానమైనటువంటి కారణం ఏం చూపింది డివిజన్? ముఖ్యంగా ఏంటంటే సో ఏ రకంగా ఏదైతే సింగిల్ జడ్జ్ అనేటువంటిది ఈవెన్ మార్క్స్ లిస్ట్ కూడా మార్క్స్ ఏదైతే ఆన్సర్ షీట్స్ను కూడా కాల్ఫర్ చేయలేదు టు ఎసర్టైన్ విదర్ ఎనీ వాల్యుయేషన్ సరిగ్గా లేదు అనటానికి కనీసం ఆనరబుల్ సింగిల్ జడ్జ్ ఆట్ టు హ్యావ్ కాల్ ఫర్ ద మార్క్స్ లిస్ట్. సో దట్ వాజ్ నాట్ డన్. అదే కాకుండా ఇంకా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి, పీజీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి, నా గ్రూప్ 1లో రాలేదంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ హార్డ్. సో ఎప్పుడో ఒక డిగ్రీలో డిస్టింక్షన్ ఉన్నంత మాత్రాన బట్ గ్రూప్ 1లో కూడా రావాలని ఏం లేదు. సో నౌ ద ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ డివిజన్ బెంచ్ ఇస్ వెరీ క్లియర్. So the entire process is the single judge judgment is stayed and process will continue. Of course, if any appointments are made by the TGPSC, that is subject to the final outcome of the writ appeals annaru. Now the process will go and almost verification of certificates kuda అయిపోయినాయి. Only the remaining is issuance of appointment letters. The Telangana Public Service Commission in consult with the Advocate General garu decision తీసుకుంటారు. మేము కూడా will argue the next time on 16th October. So this is the suspension order of the Honorable the Chief Justice of the Division Bench. సో ఇది అట్లయితే ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పులో అయితే ఇటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఒకసారి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మనం కనుక గమనిస్తే ఇటు పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి మూల్యాంకనంను తిరిగి చేయడంతో పాటు అంతేకాకుండా మూల్యాంకనం చేయడం కనుక ప్రక్రియ కుదరనట్లయితే మరొకసారి కూడా ఇదైతే గ్రూప్ 1 పరీక్షను ఇప్పుడు నిర్వహించినటువంటి పరీక్షను రద్దు చేస్తూ మరొకసారి కూడా 8 నెలల వ్యవధిలో అయితే పరీక్ష నిర్వహించాలంటూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇటు సస్పెండ్ చేస్తూ అయితే ఈరోజు డివిజన్ బెంచ్ కోకున్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటు అపరేష్ కుమార్ గారిని అదేవిధంగా మొయినుద్దీన్కి సంబంధించినటువంటి ధర్మాసనం అయితే తీర్పు వెలువరించడం జరిగింది. అంతేకాకుండా ఇది తాత్కాలికంగా సస్పెన్షన్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే ఎంపికైనటువంటి 563 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి కూడా నియామక ప్రక్రియ ఏదైతే ఉందో ఇటు టీజీపీఎస్సీకి అయితే ఆదేశాలు కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. వారికి సంబంధించినటువంటి ఇటు ఉద్యోగ అవకాశాలు కానీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ముందుకు సాగించే విధంగా అయితే ఇటు హైకోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్లో క్లియర్గా ఉన్నట్లయితే దానికి సంబంధించిన న్యాయవాది చెప్పడాన్ని అయితే మనం చూసాం. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే 563 మంది అభ్యర్థులకు ఊరట కలిగిందని చెప్పవచ్చు. శ్రవంతి.